హలో అండి, అందరికీ భోగి శుభాకాంక్షలండి. భోగి పళ్ళను పోసేటువంటి సమయంలో పాడే పాటని ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. విని చూసి మళ్ళీ నాకు కామెంట్స్లో పెట్టండి. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోద్దాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోద్దాము. రేగు పల్లె భోగి పళ్ళు, భోగ భాగ్యాలు ఇచ్చే పళ్ళు. రేగు పల్లె భోగి పళ్ళు, భోగ భాగ్యాలు ఇచ్చే పళ్ళు. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోద్దాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోద్దాము. నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలియంగా, బదరీనాథుడు భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా. నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలియంగా, బదరీనాథుడు భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా. బదరీ ఫలములు తలపై పోసే భాగ్యములొందంగా, బదరీ ఫలములు తలపై పోసే భాగ్యములొందంగా. బదరీనాథుని దీవెనలుంది జన్మ తరించంగా, బదరీనాథుని దీవెనలుంది జన్మ తరించంగా. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోద్దాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోద్దాము. భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా, రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు తలతలలాడంగా. భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా, రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు తలతలలాడంగా. సంబురాల సంకురాతిరి శోభను కొని రాగా, సంబరాల సంకురాతిరి శోభను కొని రాగా. పిల్లలు పెద్దలు ఊరు వాడ మోదములలరంగా, పిల్లలు పెద్దలు ఊరు వాడ మోదములలరంగా. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోద్దాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోద్దాము. రేగు పళ్ళే భోగి పళ్ళు, భోగ భాగ్యాలు ఇచ్చే పళ్ళు. రేగు పళ్ళే భోగి పళ్ళు, భోగ భాగ్యాలు ఇచ్చే పళ్ళు. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోద్దాము. భోగి పండుగ చేద్దాము, భోగి పళ్ళను పోద్దాము. ఎలా ఉందండి ఈ పాట? నచ్చిందా? నచ్చితే అందరికీ పంపించండి. భోగి పళ్ళు ఎలా పోస్తారంటే, మనము బియ్య పిండితో పాలకాయలు చేస్తారండి. అంటే చకినాల పిండితో కొద్దిగా పిండిని తీసి ఇలా ఉండల్లాగా చేసి కొద్దిగా నూనె వేసి అటు ఇటు వేపుతారు. పెద్దగా బాగా పెద్దగా ఉన్నటువంటి నూనెలో పెద్ద మంటలో వేస్తే మట్టుకు అవి చిట్లే ప్రమాదం ఉంటుంది. అందుకని కొద్దిగా నూనె వేసి అటు ఇటు దొర్లించాలి. ఆ తర్వాత రేగుపళ్ళు, బంతిపూలు, చిల్లర నాణాలు, తర్వాత కొత్త బియ్యం, ఇంకా కొంతమంది నవధాన్యాలు కూడా కలుపుకుంటారు. ఈ విధంగా అన్నీ కూడా ఒక గిన్నెలో పోసి సిద్ధం చేసుకుంటారు. ఈ భోగి పండగ సంక్రాంతి ముందు రోజు జరుపుకుంటారండి. సంక్రాంతి ముందు రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. 11 సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. అయితే ఈ భోగి పళ్ళు పోయడం వల్ల శ్రీమన్నారాయణుని అనుగ్రహం ఉంటుందని అందరూ భావిస్తారండి. తలపైన ఈ భోగి పళ్ళు పోయడం వల్ల తల మీద ఉండే బ్రహ్మరంధ్రం ప్రేరేపితమవుతుందని అందరూ భావిస్తారండి. తలపైన సుమంగళి స్త్రీలు వారి వారి పిల్లలకు లేదా అందరూ కలిసి ఒకే దగ్గర భోగి పళ్ళు పోయడం జరుగుతుందండి. కొంతమంది బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటారు. బొమ్మల కొలువు పెట్టుకున్న వాళ్ళు బొమ్మల కొలువు ముందు పోస్తారు. లేకపోతే ఒక చాప వేసి ఆ తర్వాత పీట వేసి పిల్లల్ని కూర్చోబెట్టి భోగిపళ్ళు పోస్తారండి. ఏ విధంగా భోగిపళ్ళు పోసుకున్నా కానీ చాలా సంతోషపడేటువంటి సంబరాల సంక్రాంతి పండుగ చాలా బాగుంటుందండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.